కీర్తన గ్రంథంలో ఒక మాటను మనం చదువుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. 8వ అధ్యాయము 4వ వచనం. కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనం. నీవు మనిషిని జ్ఞాపకము చేసుకోవడానికి వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించడానికి వాడేపాటి వాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల ప్రియ పరలోక తండ్రి, జీవన దేవా, నీకు వందనాలు. మరొకసారి నైనా నీ యొక్క కుమారుని యొక్క శరీరాలతో చేయడం కంటే ముందుగా నీ యొక్క వాక్కుల ద్వారా నైనా మేము హెచ్చరింపబడిన వారమై యోగ్యమైన రీతిలోనైనా ఆ యొక్క పాత్రలో చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మా జీవితంలోనైనా మేము నెరవేర్చి ప్రవర్తించి నీ కొరకు జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, నాకును నైనా సంఘానికి నైనా నీ యొక్క ఆత్మ బలాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియమైన దేవుని వాళ్ళారా, కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనంలో దావీదు గారు తెలియజేస్తున్న ఒక ఉన్నతమైన మాట ఏమిటి అంటున్నాడు అంటే, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడేపటి వాడు, ఇదిగో నీవు నరపుత్రుణ్ణి దర్శించడానికి వాడు. ఏంటి ఈ మాటలోని అర్థం ఏంటి అంటే, నువ్వు మనుషుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనుషుడు ఏ పాటి వాడు, అంతేకాదు ఈ మనుషుల్ని నువ్వు దర్శించాలంటే మనుషుడు ఏ పాటి వాడు. మనుషుడు ఏ పాటి వాడంటే ఇంతలో కనబడి అంతలో మాయమయ్యేవాడు. మనుషుడు ఏ పాటి వాడంటే ఉన్నతమైన వ్యక్తి కాదు. ఏమండి, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు విషముతో నిండవైన వాడు. ఈ మనుషుడు ఎసంటాడంటే మట్టి మానవుడు. మట్టిలో కొంతసేపు పెడితే ఏమండి మట్టిలో కలిసిపోయేవాడు, నీటిలో వేసినా పాడైపోయేవాడు. ఇదిగో ఈ యొక్క ప్రకృతి కూడా సహకరించేవాడు. మనుషుడు అనేవాడు అల్పుడు, మనుషుడు అనేవాడు చిన్నవాడు. మనుషుల్ని దేవుడు ఏ రీతిగా పోల్చాడంటే పురుగు వంటి వాడుగా. ఏమండి, పురుగు వంటి వాడు, మట్టివాడు, అట్టివాడు, పువ్వు వంటి వాడు, ఆవిరి వంటి వాడు. ఇలాంటి మానవులను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడా? ఈ మానవులను దేవుడు దర్శిస్తాడా? ఎందుకంటే దేవుని యొక్క ఆకారం చాలా పెద్దది. దేవుడేమో అదిగా ఆకాశాన్ని తన సింహాసనాన్ని, భూమిని తన పాదపీఠముగా చేసుకున్నవాడు. భూమి అనేది చాలా చిన్నది. ఆ భూమిలో మనుషులు అనేవారు చాలా చిన్నవాడు. భూమిలో మనము నివసిస్తున్న ప్రాంతాలు కూడా చాలా చిన్నవి. ఇది ఉన్నతమైన దేవుడు, ఆకాశ మహాజాలాలు పట్టనంత ఉన్నతమైన దేవుడు చిన్నవాడైన మట్టి మానవుని జ్ఞాపకం చేసుకుంటాడా? ఈ మట్టి మానవుని దర్శిస్తాడా? ఇప్పుడు చెప్పండి, దర్శిస్తాడా? అవును, దర్శిస్తాడా? కొందరు దర్శిస్తారంటారు, కొందరు దర్శించడంటారు. ఏమండి, దర్శిస్తాడా దర్శించడా? అవును, కొంతమంది డౌట్ గా ఉన్నారు, కొంతమంది లేరు. కాబట్టి ఈ సమయంలో మట్టి మానవులను దేవుడు దర్శిస్తాడా? ఈ నరపుత్రులను దేవుడు దర్శిస్తాడా? ఎందుకు పనికిరానట్టి ఈ మానవ జీవితాలను దేవుడు జ్ఞాపకము చేసుకొని దర్శిస్తాడా అనే సంగతిని ఈ సమయంలో ధ్యానించుకుందాం. కాబట్టి ప్రియమైన దేవుని వలన అసలు ఇది దేవుడు ఏ రీతిగా దర్శిస్తాడు? అసలు దేవుడు మానవులను దర్శించడానికి ఆయనకున్న కొన్ని రకాలుగా ఆయనకున్న కొన్ని చిత్తాలు, ఆయనకున్న కొన్ని సాధనాలు, ఆయన దర్శించడానికి ఏ రీతిగా మానవులను దర్శిస్తాడు. మనము దర్శించినట్టు, మనం ఒక ఇంటికి, చుట్టాల ఇంటికి వెళ్ళి వచ్చినట్టు, ఇదిగో మాటి మానవుడైన మనల్ని దేవుడు ఆ రీతిగా వచ్చి దర్శించి వెళ్తాడా? దర్శించడం అంటే వచ్చి పోవడం, చూసి పోవడం. ఏమని, ఇంటికి చుట్టాలు వస్తారు, వచ్చేటప్పుడు ఎలా వస్తారు? ఉట్టి చేతులతో వస్తారా? రారు. ఏమని, ఉట్టి చేతులతో మంచిగా మంచి సందర్భం ఉన్నప్పుడు ఏమొస్తారు? ఏమన్నా పనులు పొలాలు తీసుకొని సంతోషంగా వస్తారు. ఇప్పుడు ఏదైనా చెడు వార్త తెచ్చినప్పుడు ఎట్లా వస్తారు? పండ్లు పొలాలు స్వీట్లు అన్ని పట్టుకొని వచ్చి
ఏమండి చెడు వార్తలు చెప్తారా? ఏమండి అంటే మంచిగా సందర్శించే టైంలో వారు కొన్ని రకాలుగా ఏమండి మంచి వస్తువులను తీసుకొని వచ్చి దర్శిస్తారు. ఏమండి కొన్ని రకాలుగా దర్శించడానికి, దుఃఖంతో ఉన్నప్పుడు దర్శించడానికి రకాలు వేరు. ఇప్పుడు మీకు అర్థమవడానికి ఒక ఉదాహరణ, హాస్పిటల్లో కొడుకు లేదా బిడ్డ పుట్టిన తల్లిని దర్శించడానికి మీరు ఆనందంతో ఏం తీసుకెళ్తారు? అవునే, అన్ని తీసుకెళ్తారు, చూస్తారు, దర్శిస్తారు, మంచి మూర్చడం మాట్లాడతారు, వస్తారు. ఇప్పుడు చనిపోయిన ఇంటికి అట్లనే పాలు, పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు అన్ని పట్టుకుని వెళ్ళి దర్శిస్తారా చనిపోయిన ఇంటికి? అంటే అక్కడ చూడడానికి పోయినప్పుడు ఒక తీరు, ఇక్కడ చూడడానికి వచ్చినప్పుడు ఒక తీరు. అంటే మానవులైన మనమే కొన్ని కుటుంబాలను, కొంతమంది వ్యక్తులను చూడడానికి వెళ్తున్నప్పుడు సందర్భానుసారంగా మనం వెళ్తాం. అన్ని సందర్భాలకు ఒకేసారిగా వెళ్ళాం, అంటే సందర్భానుసారంగా మనము దర్శిస్తాం. మరి మానవుని దర్శించడానికి దేవునికి ఏమేమి సందర్భాలు ఉన్నాయి? ఏ ఏ సందర్భాల్లో ఈ మట్టి మానవుణ్ణి దేవుడు దర్శిస్తాడు, ఎలాంటి సందర్భంలో దర్శిస్తాడు, ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనము ధ్యానించుకుందాం. కాబట్టి చూడండి, మొట్టమొదటిగా ఆదికాండము 18వ అధ్యాయము. ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనము. మరియు మమ్మే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమునందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడి. ఈ యొక్క సందర్భం అందరికీ తెలిసిందే, చాలా సందర్భాలు ధ్యానించుకున్నారు. అబ్రహాము గారు ఎండవేళ ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు ముగ్గురు మనుషులు ఎదురుగా వస్తుంటారు, దేవదూతలు. కొంతమంది దేవుడు, ఈ రీతిగా నానా రకాలుగా మనం మాట్లాడుకుంటాం, వాక్యాలు భాగాలు చెప్తాం. అల్టిమేట్ గా ఒక నిర్ణయానికి వద్దాం. ఏంటంటే పై వచనంలో ఉన్నట్టుగా యెహోవా అతనికి కనబడేను. అంటే దేవుడు అబ్రాహాము గారికి కనిపించాడు, దర్శించాడు. అబ్రాహాము ఇల్లును దర్శించాడు, అబ్రాహాము ఇంట్లో భోజనము చేశాడు. అసలేంది, అబ్రాహామును దేవుడు ఎందుకు దర్శించాడు? అబ్రాహాము ఇంట్లోనికి ఎందుకు వెళ్ళాడు? అబ్రాహాము ఇంట్లో ఎందుకు భోజనం చేశాడు? ఆ భోజనం చేయడం ద్వారా అబ్రాహాము కలిగినది ఏంటి అంటే ఒక ఆశీర్వాదము, అంటే దీవెన. అంటే దేవుడు దీవించడానికి మనుషులను దర్శిస్తాడు. దేవుడు మనుషులను దీవించడానికి దర్శిస్తాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ యెహోవా అబ్రాహాము కనిపించాడు, ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు దీవించాడా, ఏమని చెప్పించాడా? దీవించాడు. అంటే దేవుడు మనుషులను దీవించడానికి దర్శిస్తాడు. యాకోబు గారికి కూడా దేవుడు ఒక రాత్రి ప్రయాణిస్తున్నప్పుడు, రాత్రి ప్రయాణంలో, ఒంటరి ప్రయాణంలో దేవుడు కనిపించాడు. దేవుడు కనిపించి ఆ యాకోబును కూడా ఏం చేశాడు? దీవించాడు. యాకోబు ఏం చేస్తున్నాడంటే పోరాటం, దేవునితో పోరాటం. అంటే దేవునితో పోరాడుతున్నప్పుడు ఆ రాత్రి జరిగిన ఆ పోరాటములో, ఆ దర్శనములో యాకోబు గారిని దేవుడు ఏం చేశాడు? దీవించాడు. మీకు తెలియదా సందర్భం? అమని యాకోబు రాత్రి దేవునితో పోరాడి దీవెనలు పొందుకున్నాడు. చూస్తారా ఆ మాట? ఎందుకంటే అందరూ వింతగా నన్ను చూస్తున్నారు. చూడండి, ఆదికాండము 32వ అధ్యాయము. ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనం చూడండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయిన, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఇక్కడ ఒక నరునితో పెనుగులాడుతున్నాడు. అసలేంది ఈ నరుడు ఎవరు? ఈ నరుడు ఎవరు అనంటే కింది మాటల్లో చూడండి, 28వ వచనము. అప్పుడు ఆయన, నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి గనక
ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు కానీ యాకోబు అనబడదని చెప్పాను అంటున్నాడు. ఏమని ఇక్కడ చూడండి, ఒక నరునితో పోరాడుచున్నాడు. ఆ నరుడు ఎవరు అని అంటే ఎవరు? దేవుడు. అంటే దేవుడు యాకోబును కూడా ఎప్పుడు కలిశాడంటే ఒక రాత్రికాల వేళ ఒంటరిగా ఉన్నప్పుడు కలిశాడు. ఇదిగో యాకోబు అతను దేవుడిని తెలియగా నరుడు అనుకున్నాడు. తర్వాత దేవుడని తెలిసి నీవు నన్ను దీవిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టనని మంకు పట్టుతో ఏమండి పట్టుకున్నాడు. ఆ పట్టుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు దేవునితో పోరాడి గెలిచితివి, ఇదిగో నిన్ను దీవిస్తున్నాను, ఇక నుండి నీ పేరు యాకోబు కాదు ఇజ్రాయేలు అని దేవుడు దీవించాడు. అంటే దేవుడు మనుషులను దీవించడానికి దర్శిస్తాడు. మొదటిది అర్థమైందా? దేవుడు దీవించడానికి మంటి మానవులను దర్శిస్తాడు. రెండవది, దేవుడు మనుషులను మరలా ఎప్పుడు దర్శిస్తాడంటే శిక్షించడానికి దర్శిస్తాడు. శిక్షించడానికి అనగా గద్దించడానికి, నిన్ను ఒక క్రమంలో పెట్టడానికి, ఇదిగో ఆయన మాట వినని వారిని శిక్షలోనికి తీసుకెళ్ళడానికి కూడా శిక్షించడానికి గద్దిస్తాడు. చూడండి, ఆది కాండము 19వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి. ఆ సాయంకాలమందు సుధమ చేరినప్పటికీ లోతు సుధమ గవిని యొక్క కూర్చొని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ పడి నమస్కారము చేశాను. ఏమని ఇక్కడ సందర్భం అంతా ఒకటే. అబ్రాము గారు, లోతు మొదటిసారి అబ్రామును దర్శించాడు దేవుడు. ఏ రీతిగా అంటే దీవించడానికి దర్శించాడు. దీవించడానికి అబ్రామును దర్శించడు దేవుడు. అదే దర్శనము లోతు గారికి అవుతుంది. లోతు గారికి ఎందుకు అవుతుంది? శిక్షించడానికి. అంటే ఒకే దేవుడు ఒకే సందర్భంలో ఇదిగో అబ్రాము గారిని ఏమో దీవించడానికి దర్శిస్తే, ఇదిగో అదే దర్శనం లోతు గారికి ఏమవుతుంది? శిక్షకు. మీ అందరికి తెలిసిందే, సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు శిక్షించడానికి ఇది ఆయనే సాక్షాత్తుగా ఇదిగో దర్శించినట్టు మనం చూస్తుంటాం. ఎవరిని? లోతును. అంటే దేవుడు ఇదిగో ఒక దినానేమో దీవించడానికి దర్శించిన దేవుడు ఒక దినాన శిక్షించడానికి దర్శిస్తుంటారు. నిజం ప్రియమైన దేవుని వల్ల దేవుడు ఇదిగో ఆయన దర్శనం అనేది చాలా ఉన్నతంగా ఉంటాడు. ఒకే దేవుడు ఎప్పుడు చూసినా దీవించడానికే దర్శిస్తున్నాడు. ఆయన దీవించడానికే నా దగ్గరికి వస్తున్నాడు. ఆయన దీవెనల కొరికే నేనున్నాను అనుకుంటే పొరపాటు. నిన్ను దీవించిన దేవుడు నిన్ను శిక్షించడానికి కూడా సమర్థుడు. ఆయన కొరకు జీవించినప్పుడు, ఆయన కొరకు బ్రతకనప్పుడు, ఆయన అంటే లెక్క లేకుండా, ఆయన మాటకు విలువకుండా, ఆయన సంఘానికి, ఆయన మందిరానికి, ఆయనకున్న ప్రజలకు నీవు ఏమాత్రం విలువకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు శిక్షించడానికి కూడా దర్శిస్తాడు. లోతు గారిని శిక్షించడానికే దర్శించాడు. లోతు సొదొమ నుండి నువ్వు వెళ్ళు, ఎందుకంటే దీన్ని ఏం చేస్తానంటే అగ్ని గంధకాలతో కాల్చేస్తా. నేటికి కూడా దాని రూపురేఖలు లేవు. దేవుడు శిక్షిస్తాడంటే ఏ రీతిగా శిక్షిస్తాడంటే చరిత్రలో కనుమరుగు చేస్తాడు, కనిపించరిక. సొదొమ గొమొర్రా పట్టణాలు ఇప్పటికీ అక్కడ పొగ రాలుతూనే ఉంటది, లేస్తూనే ఉంటది, బూడిదే ఇప్పటికీ. ఆ అగ్ని గంధకాలు ఎక్కడి నుండి వచ్చినంటే మానవుని ద్వారా కాదు, పరలోకము నుండే దేవుడు కురిపించాడు. ఏమని? పరలోకం నుండి కురిపించాడు. అది ఎలాంటిదంటే ఇదినా యురేనియం అంటారు. యురేనియం అంటే తెలుసా కొంతమందికి? అది గింత చాలు భారతదేశానికి మొత్తం కరెంట్ ఇస్తుంది. గింతే చిన్న ముద్ద, ఇంత చిన్న ముద్ద భారతదేశానికి మొత్తం కరెంట్ ఇస్తుంది. అంటే అలాంటి మండే పదార్థముతో దేవుడు ఏం చేశాడంటే కాల్చాడు సొదొమ గొమొర్రాను. ఇప్పటికీ అక్కడ పొగరు లేస్తూనే ఉంటారు. అంటే దేవుడు దర్శించడానికి వస్తే శిక్షించడానికి వస్తాడు. ఆ శిక్ష ఎలా ఉంటదంటే మరలా చరిత్రలో కనిపించని విధానం. నిజం ప్రియమైన దేవుని వల్ల
దేవుడు కొన్ని సందర్భాల్లో మనల్ని శిక్షించడానికి ఆయన మాటలు కల్పిస్తుంటాడు. ఆయన మాటలు ఏదైనా గద్దిస్తుంటాడు. కొన్నిసార్లు వాక్య రూపంలో మనకు ఎన్నో మార్లు గద్దిస్తుంటారు. సరి చేసుకోవచ్చు, అది చేసుకోవచ్చు, సరి చేసుకొని ఇదిగో ఎన్నో మార్లు. ఆయన శిక్ష ఎలా ఉంటుందంటే ఏదో ఒకటేసారి ఏమండి ఇదిగో తన ప్రాణాన్ని తీసే రీతిగా కాకుండా కొన్నిసార్లు మనల్ని ఫైనాన్షియల్ గా ఆర్థిక పరంగా దెబ్బ కొడుతుంటాడు దేవుడు. కొన్నిసార్లు ఉద్యోగ రీత్యా, కొన్నిసార్లు మనం చేస్తున్న చేతి పనిలో దీవెన లేకుండా, మనం చేస్తున్న కష్టము దీవెన లేకుండా, మనకు అనారోగ్య సమస్యలతో మనము ఆసుపత్రి పాలై ఇలాంటి స్థితిగతుల్లో కూడా దేవుడు ఏం చేస్తాడు, శిక్షిస్తుంటాడు. ఒకేసారి నీ ప్రాణం తీయకుండా ఇదిగో మారాలనే చిన్న చిన్న సమస్యలను దేవుడు తీసుకొస్తుంటాడు. ఆమె చిన్న చిన్న సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, ఎంత సంపాదించినది చినిగిన దాంట్లో వేసినట్టు ఇదేంటి అని మనం అనుకుంటుంటాం. కానీ అది దేవుని యొక్క గద్దింపు, దేవుని యొక్క శిక్ష. అరే ఎంతగా బాగున్నా బాడీలో ఏదో సమస్య, ఆసుపత్రికి 10 సార్లు వెళ్ళినా డాక్టర్ ఏమంటున్నాడు, అన్ని పరీక్షలు చేస్తున్నాడు, అన్ని బాగానే ఉన్నాయి, నువ్వు ఎందుకు వస్తున్నావు, దాహం. 10 సార్లు టెస్టులకు అయినావు, పైసలు ఏమని. డాక్టర్ దగ్గరికి పోతే ఏమంటున్నావు, అన్ని బాగానే ఉన్నాయి, నువ్వు టైంకి ఇంత మంచిగా తిని మంచిగా ఇంట్లోనే ఉండంటావు. ఆయన ఎంత తిన్నా ప్రాణము బాగుండదు. టెస్టులు ఎత్తనేమో అన్ని బాగానే వస్తున్నాయి, డాక్టర్ ఏమో అన్ని బాగానే ఉన్నా మంచి తినమంటున్నా, నువ్వు ఎంత మంచి తిన్నా మరలా బలహీనత. ఎందుకు ఈ బలహీనత ఉందంటే ఇది దేవుని యొక్క శిక్ష. నువ్వు లక్షలు సంపాదించినా అది ఏమైపోతుందంటే చినిగిపోయిన సంచిలో వేసినట్టు అయిపోతుంది. ఇది ఏంటంటే ఇది దేవుని యొక్క శిక్షనే. నువ్వు ఎంత పండించినా అది పంట నష్టంలోనికి వెళ్ళిపోతుంది తప్ప ఏమంటే దానిలో లాభాలు రావట్లేదు. అంటే ఇది ఏంటంటే దేవుని యొక్క శిక్ష. దేవుని యొక్క శిక్ష అంటే దేవుడు నిన్ను శిక్షించడానికి, గద్దించడానికి దర్శిస్తుంటాడు. చూస్తారా మాట ఏమంటే చూడండి, అగ్గయి గ్రంథము 1వ అధ్యాయము, అగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. మీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకున్నది అంటున్నాడు. చూడండి, మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయకుండాను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరకై ఉన్నది, బట్ట కప్పుకొని చిన్నను చలి ఆడుకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకును, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునుడి. ఇప్పుడు చూడండి, ఇది దేవుని గద్దింప అంటే గద్దింపే. ఇదిగా చెప్తున్నాను, మీ ప్రవర్తన గురించి ఆలోచన చేయండి. అరే మీరు ఎంత విత్తినాను, మీరు ఇదిగో మీ పంట ఏమైంది, కోయక ఉన్నది. మీరు ఎంత తిన్నాను, మీకు ఆకలి తీరక ఉన్నది. మీరు ఎంత దాహం తీర్చుకున్నా, ఎంత త్రాగినా గానీ దాహం తీరక ఉన్నది. ఏమండి, మీరు ఎంత జీతము సంపాదించుకున్నా అది చినిగిపోయిన సంచిలో వేసినట్టుంది. ఎందుకు ఇలా జరుగుతుంది కుటుంబాలలో? ఎందుకు ఇలా జరుగుతుందంటే ఇదిగో దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఎందుకనంటే నీ ప్రవర్తన సరిచేసుకో. అంటే నిన్ను సరిచేయడానికి, నిన్ను ఇదిగో సరైన మార్గంలో నడిపించడానికి దేవుడు ఏం చేస్తాడంటే గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఇదిగో ఈ శిక్ష ఎలా ఉంటదంటే చేతులారా సంపాదించుకున్నా అది జేబులో ఎప్పుడు కూడా, ఎంత తిన్నా గాని ఆరోగ్యము సహకరించదు, ఎంత బాగున్నా గాని ఏదో ఇబ్బందులు, కుటుంబంలో ఏదో సమస్యలు, కుటుంబంలో ఏదో కలత. ఇవన్నీ ఎందుకనంటే ఇది ఇక్కడ అంటున్నాడు, మీ ప్రవర్తన బాగా లేదు. అంటే దేవుడు కొన్నిసార్లు దీవిస్తాడు, కొన్నిసార్లు నిన్ను గద్దిస్తాడు, శిక్షిస్తాడు. అంటే దేవుడు శిక్షించడానికి కూడా దర్శిస్తాడు. మూడోది, దేవుడు నిన్ను పరీక్షించడానికి కూడా పరీక్షిస్తాడు నిన్ను. ఆ పరీక్షలో నువ్వు నెగ్గడానికి దేవుడు చూస్తాడు, దేవుడు పరీక్షించడానికి కూడా దర్శిస్తాడు. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయము
ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు ఆయన నీకు ఒక్కడవై ఉన్నా అనగా నీవు ప్రేమించు ఇస్సాకును మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పుబోవు పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని దేవుడు ఇంకా ఏ రీతిగా దర్శిస్తాడంటే నిన్ను పరీక్షించడానికి ఏ రీతిగా దర్శిస్తాడనంటే ఇక్కడ అంటున్నాడు యెహోవా అబ్రాహామును పరిశోధిస్తున్నాడని. ఎందుకనంటే లేక పుట్టాడు, ప్రేమ గడ కుమారుడు, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు అనుకుంటున్నాడంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తాడా, నేనిచ్చిన కుమారుని ఎక్కువ ప్రేమిస్తాడా అని దేవుని చేసిన పరీక్షిస్తున్నాడు. దేవుడు అంటున్నాడంటే ఇదిగో అబ్రాహామా, ఇదిగో నీకు లేక పుట్టిన ఒక్క కుమారుడైనా ఇస్సాకును నాకు బలి ఇవ్వు. ఇదిగో నేను చూపించి దేశంలో, నేను చూపించి పర్వతం మీద నువ్వేం చేయాలంటే తీసుకెళ్లి బలి ఇవ్వాలంటే ఇట్లా ముఖం చూపించి మరలా ఎంట తీసుకొని వచ్చేదా? కాదు. మరి బలి అంటే ఏంది? అక్కడిని విడిచిపెట్టి నువ్వు ఇక్కడనే బ్రతుకురా అని జీవించడానికి విడిచిపెట్టదా? కాదు. బలి అంటే ఏంటి? తన చేతులతోనే తను దేవునికి దేవునికి అర్పించడం. ఇప్పుడు చూడండి, కళ్ళ ముందు కుమారునికి ఏదైనా దెబ్బ తాకితేనే తండ్రిగా విలువలాడుతాం. అదే కుమారుడు ఆ దహన బలి మీద మంటల్లో కాలుతుంటే తండ్రికి ఎలా ఉంటది? ఏమని మళ్ళీ అందులో లేక పుట్టిన కుమారుడు అంటే చూడండి ప్రేమ దేవుని వల్లరా దేవుడు నిన్ను పరీక్షించడానికి దర్శిస్తాడు. నిన్ను పరీక్షించడానికే, నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు కొన్నిసార్లు నీకు ఏదైతే ఇష్టమో అదే కోరుకుంటాడు. నీకేదైతే నువ్వు ప్రీతిగా నువ్వు చూస్తావో అదే దేవుడు కోరుకుంటాడు. నిర్గమకాండం ఒకసారి చూడండి. నిర్గమకాండం 20 వచనము. నిర్గమకాండము 20 వచనము. భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపము చేయకున్నట్లు ఆయన భయము మీకు కలుగునట్లు దేవుడు వేచేసేని ప్రజలతో చెప్పాను. ఇక్కడ ఏం రాయబడింది? మిమ్మల్ని పరీక్షించడానికి. అంటే దేవుడు దీవించడానికి దర్శిస్తాడు, దేవుడు శిక్షించడానికి దర్శిస్తాడు, దేవుడు నిన్ను పరీక్షించడానికి దర్శిస్తాడు. పరీక్ష దేంట్లో అంటే నీకు ఏదైతే ఇష్టం ఉన్నదో దానికంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు అంటాడు ఏంటంటే ఇదిగో నాకంటే తల్లినైనను తండ్రినైనా పిల్లలనైనాను ప్రేమించేవాడు నాకు పాత్రుడు. నువ్వు దేవుని కంటే ఈ లోకంలో ఏది ఎక్కువ చూడదు. ఒకవేళ ఏదైనా ఎక్కువ చూసావనుకో అవండి అది కాదు. ఇప్పుడు అబ్రాహాము దేవుడు ఇస్సాకుని అడిగినప్పుడు ఏది చూడలేదు, దేవునికి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దేవుడు పరీక్షించాడు. దేవుడు మనల్ని కూడా పరీక్షించడానికి దర్శిస్తాడు. ఏలాగా మనల్ని పరీక్షించాలంటే ఆయన సన్నిధికి అస్తమారామని వర్షాన్ని కురిపిస్తాడు. ఇప్పుడు వర్షాన్ని చూసి ఇంట్లో కూర్చుంటే ఏమండి? దేవుని యొక్క పరీక్షలో నీవు ఫెయిల్. దేవుని యొక్క మందిరం ఆదివారం ఏం చేస్తాడు? పెళ్లిలు పెడతాడు. ఇప్పుడు దేవుని యొక్క మందిరానికి పోవాలా, పెళ్లికి పోవాలా? దేనికి పోతామంటే మన పెళ్ళే ఇప్పుడు మందిరం ఎటు పోదు, అక్కడే ఉంటది పెళ్లి. ఇవాళ యువత మళ్ళా నిజం ప్రియమైనది. ఈ పరీక్షలు దేవుడు నిన్ను పరీక్షిస్తుంటాడు. మందిరానికి పోయేటప్పుడే నీకేదో ఒక పని, మందిరానికి వెళ్ళాలన్నప్పుడే నీకు ఏదో ఒక ఆటంకం. దేవుని యొక్క వాక్యం అనగానే నిద్ర, దేవుని యొక్క వాక్యం వినాలని ఆశ కలగానే ఏదో ఒకటి, దేవుని యొక్క వాక్యం వినాలనగానే ఎన్నో రకాలుగా శోధనలు తీసుకొస్తుంది. ఇదంతా దేనికనంటే దేవుడు నిన్ను పరీక్షించడానికే. ఆదివారం కాగానే పనులు పెడుతుంటావు. ఈ ఉదయకాలం నుంచి నేను ఇంట్లో కూపనికి వస్తున్నాను. మరి వర్షం పడ్డ రెడీగా అండి, ఎందుకంటే కారు ఎక్కుంది, వెళ్ళాలి. మా అమ్మనేమో 11ంటికి వెళ్దాం, అప్పటి వరకు చూద్దాం. నేనన్న 11ంటికి
ఒకప్పుడు వాళ్ళ సేవని చూసి నేను షాక్ అయ్యాను. ఇప్పుడు అన్నాను వచ్చేటప్పుడు కూడా, అప్పుడేమో వాగు, పొత్తురు వాగు తెలుసుకొని ఇప్పుడు బ్రిడ్జ్ ఉంది. అప్పుడు ఆ వాగులో ఇంత నీళ్లు వచ్చినప్పుడు నడుచుకుంటూ వెళ్ళారు, బండి అయితే నూక్కుంటూ వెళ్ళారు. అప్పుడు కారు లేదు, బండ్ల మీద వరకులు కప్పుకొని వెమ్లా నుంచి పొత్తురు. అప్పుడు రోడ్లు కూడా ఇలా లేవు, గంటన్నర పట్టేది ఇక్కడ. అలాంటి టైంలో అంత పరిచర్య. అప్పుడు వర్షం వచ్చినా ఏది వచ్చినా ఆటంకం లేకుండా వెంటనే వెళ్ళిపోయేవారు, సంఘస్థులు వచ్చినా రాకున్నా. ఇప్పుడు వర్షం వస్తుంది కానీ ఆగిపోతే ఇది దేవుని యొక్క పరీక్ష. అందుకని చాలా సందర్భాల్లో మేము ఆదివారం ఏ కార్యక్రమానికి వెళ్ళాం, మస్తు పెళ్లి కోళ్ళు వస్తుంటాయి అన్ని ఆదివారాల. అంతేందుకని మా కుటుంబ సభ్యులు, మా రక్త సంబంధుల పెళ్లిలకు కూడా మేము ఎప్పుడు చనిపోయినా కూడా మేము వెళ్ళాలి. ఎందుకంటే ఈ ఆదివారం మాకు ఒక పరీక్ష. కొన్నిసార్లు మేము ఎన్ని మార్లు చెప్పినా మా కుటుంబీకుల, మా రక్త సంబంధులు ఆదివారం పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కావలసి పెట్టుకుంటారు అనిపిస్తుంది కొన్నిసార్లు. కానీ ఇది దేవుని యొక్క పరీక్ష. అంటే సేవకుల కుటుంబాలకి ఇలాంటి పరీక్ష ఆదివారం రోజు ఉంటే మరి విశ్వాసులైన వారికి దేవుడు ఇంకే రీతిగా పరీక్ష పెడతాడు. అందుకని ప్రియమైన దేవుని వల్లరా, దేవుని యొక్క పరీక్షలు మనం నెగ్గాలి. నిన్ను పరీక్షించడానికి కొన్నిసార్లు శ్రమలు, నిన్ను పరీక్షించడానికి అనారోగ్య సమస్యలు, నిన్ను పరీక్షించడానికి ఆదివారం ఎన్నో పనులు. శనివారం దాకా బాగానే ఉంటావు, ఆదివారం ఉదయం కాగానే తలకాయ నొప్పి, కాళ్ళ నొప్పులు, జ్వరాలు. ఇవెందుకు వస్తుందంటే జ్వరంలో కూడా నువ్వు దేవుని యొక్క మందిరం పోతుంటే అబ్బా నా బిడ్డ చూడు ఎంత జ్వరంలో కూడా పోయిందని దేవుడు మెచ్చుకుంటారు. కానీ చిన్న జ్వరం రాగానే, చిన్న కాళ్ళ నొప్పులు రాగానే ఇంట్లోనే ఉండిపోతాయి. ఆ పరీక్షలో నువ్వు ఫెయిల్. అందుకని దేవుడు మనల్ని పరీక్షించడానికే. నేను ఒక సందర్భంలో చెప్పాను ఏంటంటే, ఇజ్రాయేల్ ప్రజలను పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి, ఐగుప్తు నుండి కానానికి నడిపించడానికి దేవునికి 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఎన్ని కిలోమీటర్లు మీకు తెలుసా? 40 సంవత్సరాలు పట్టేంత కాలం పట్టది. ఎంత? కేవలము ఒక 600 నుంచి 700 కిలోమీటర్లు. అంటే ఇక్కడ నుండి మనము విశాఖపట్నం, ఇక్కడ నుండి విశాఖపట్నానికి ఎంత దూరమో అంతే దూరము ఐగుప్తు నుండి పాలు తేనె ప్రవహించడం. అంటే భారతదేశంలో మనం ఉన్నాం, కానీ అక్కడ ఒక దేశం నుండి ఇంకో దేశమా 700 కిలోమీటర్లు వేసుకోండి. అంటే 700 కిలోమీటర్లు కాలినాడకైనా పోతే మా అంటే నెల రోజులు పడుతుంది, నెల కంటే ఎక్కువ పట్టదు. నెల రోజులు పట్టేది దేవుడు 40 సంవత్సరాలు ఎందుకు నడిపించాడు? ఎందుకు? అందుకని అక్కడ అన్నాడు, మిమ్మును పరీక్షించడానికి 40 సంవత్సరాలు పక్కనున్న దేశానికి పోవడానికి 40 సంవత్సరాలు పట్టిందంటే అవును, ఎందుకంటే వారు పరీక్షలు ఫెయిల్ అవుతూనే. ఇప్పుడు నేను ఒక మాట అంటాను, 10వ తరగతి ఫెయిల్ అయినాడు 11వ తరగతిలో పోతాడా? ఫెయిల్ అయిన తర్వాత పాస్ అయితే పోతాడా? ఒకవేళ ఫెయిల్ అయినా కానీ నేను పోయి కూర్చుంటా, నేను చదువుతుంటే ఏం చేస్తారు? అదే దేవుడు కూడా మనకు పెట్టిన పరీక్షలు మనం పాస్ అయితేనే ముందుకు ఇంకొక అడుగేస్తాం. ఇప్పుడు 40 సంవత్సరాలు వాళ్ళు ఫెయిల్ అవుతూనే ఉన్నారు. అరే కొన్నిసార్లు నీళ్ళు ఇవ్వలేదు, అయ్యో మాకు నీళ్ళు ఇవ్వాలని దేవుని మీద అడిగారు. మాంసం ఇయ్యలే. ఇలా చూస్తుంటే ఎన్ని మార్లు దేవుణ్ణి ఇదిగో వారిని పరీక్షించాడు. ఆ పరీక్షలు వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇదిగో మిమ్మల్ని ఇప్పుడు తీసుకుపోను, ఇందులో పాస్ అయితేనే ఇంకో పాస్ అయితే 40 సంవత్సరాలు. మరి ఐగుప్తుల నుండి వచ్చింది ఎంతమంది? 6 లక్షలు నడిచేవారే. ఇప్పుడు కానాన్లోనికి ప్రవేశించింది ఎంతమంది? ఇద్దరే. అంటే చూడండి ప్రియమైన దేవుని, ఈ పరీక్షలు నెగ్గిన వారు ఇద్దరే, కానీ ఫెయిల్ అయి పడిపోయిన వారు 6 లక్షలకు పైగా. దినాన దేవుడు కూడా నిన్ను పరీక్షించడానికే దర్శిస్తాడు. నిన్ను పరీక్షించడానికి దేవుడు నిన్ను దర్శిస్తాడు. మరి ఆ పరీక్షను నువ్వు నెగ్గితే చాలా ఉన్నతమైన జీవితాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. అందుకని దేవుడు ఇదిగో మనల్ని పరీక్షించడానికి కూడా దర్శిస్తాడని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. ఇంకెప్పుడు దేవుడు మనల్ని దర్శిస్తాడంటే మనం ప్రార్థించినప్పుడు, మనం మొర పెడుతున్నప్పుడు.
ఏమని మనం మొరపెడుతున్నప్పుడు చూడండి, నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం. త్వరగా తీయండి, నేను ముగించడానికి ఇష్టపడతాను. చదవండి. ఆ ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనుల గురించి నిట్టూర్పులు విడిచి మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యుద్ధకు చేరెను అంటున్నాడు. ఏమండి 25 కూడా చూడండి ఒకసారి. అలాగున ఇజ్రాయేలు చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచును. ఇక్కడ చూడండి, దేవుడు మనుషులను ఎప్పుడు దర్శిస్తాడంటే ప్రార్థించినప్పుడు. ఇజ్రాయేలు కూడా మొరపెట్టారంట. వారు చేస్తున్న కష్టంలో, వారు చేస్తున్న పనిలో, వారికి ఉన్న ఆ యొక్క శోధన ఇబ్బందుల్లో వారు యెహోవాకు మొరపెట్టారంట. ఆ మొర ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరి యుద్ధకు చేరిందంటే అది దేవుని యుద్ధకు చేరింది. అంటే దేవుడు కూడా వారి మొర విని వారి యందు లక్ష్యం ఉంచాడంట. వారి యందు లక్ష్యం ఉంచాడు అని ఇక్కడ మనకు రాయబడింది. చూడండి 3వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. ఇదే నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని, పనులలో తమ్ముడు కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే. అంటే చూడండి, మనము ప్రార్థించినప్పుడు, మనం ప్రభువుకు మొర పెట్టినప్పుడు అంట దేవుడు మన మొరను వింటాడు. మన మొరను విని ఇదిగో మనకేం చేస్తాడంటే మన యొక్క అక్కర ఏదైతే ఉందో దాన్ని తీర్స్తాడు. అంటే మనం ప్రార్థించినప్పుడు కూడా దేవుడు మనల్ని దర్శిస్తాడు. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 15వ వచనము, 640 పేజీ నంబర్, పాత నిబంధన 15వ అధ్యాయం 15వ వచనం. ఇర్మియా గ్రంథము 15:15. యెహోవా నా శ్రమ నీకు తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకును, నన్ను దర్శించుము. చాలండి. ఇక్కడ చూడండి, ఇర్మియా భక్తుడు కూడా మొరపెడుతున్నాడు ఏంటంటే నన్ను దర్శించయ్యా అని మొరపెడుతున్నాడు. అక్కడ పైన అంటున్నాడంటే నా శ్రమ అంతా నీకు తెలుసు, నా కష్టం నాకు తెలుసు, నా బాధ నీకు తెలుసు, నేను ఎలాంటి స్థితిలో ఉన్నాను, నా కుటుంబం ఎలాంటి స్థితిలో ఉంది, నా పరిస్థితులు ఏందో నీకు అన్ని తెలుసయ్యా, అన్ని తెలుసయ్యా. ఇదిగో ఇందులో నుండి విడిపించడానికి నన్ను దర్శించని ప్రభువును వేడుకుంటున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ప్రభువు మనల్ని ఎప్పుడు దర్శిస్తారంటే మనం మొరపెట్టినప్పుడు. మీ అందరికి తెలిసిన వ్యక్తి అన్నగారు దేవుని యొక్క మందిరంలో ఏం చేసింది? ప్రార్థన చేసింది. ఆమె మొర దేవుడు విన్నాడు, దర్శించాడు. ఏ రీతిగా దర్శించాడు? కుమారుని రూపంలో, గర్భఫలం రూపంలో. అమ్మని ఇదిగో మొర పెట్టినప్పుడు దేవుడు వింటాడు. నీ కష్టంలో నుండి తీసేయడమే దేవుడు దర్శించడము, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడమే దేవుడు దర్శించడము. నీకున్న స్థితిగతులను నువ్వు ప్రార్థన ద్వారా జయించినప్పుడు అది దేవుడు దర్శనమని నువ్వు తెలుసుకోవాలి. అంటే నీవు ప్రార్థించినప్పుడు దేవుడు నిన్ను దర్శిస్తాడనే సంగతిని నువ్వు మర్చిపోకూడదు. మర్చిపోకూడదు. ఇప్పుడు చూసాం, ఎన్ని విన్నాం. మొదటిసారి ఏంటి? దేవుడు ఎప్పుడు దర్శిస్తాడు? దీవించడానికి దేవుడు దర్శిస్తాడు. రెండోది, దేవుడు శిక్షించడానికి, నిన్ను గద్దించడానికి దేవుడు దర్శిస్తాడు. మూడవది, నిన్ను పరీక్షించడానికి దేవుడు దర్శిస్తాడు. నాలుగవది దేవునికి ప్రార్థన చేసినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఇంకా ధ్యానించుకుందామా? ముగించుకుందామా? ఓకే. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు ఇదిగో ఈ రీతిగా దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఒకటి దీవించడానికి, దేవుడు నిన్ను శిక్షించడానికి, దేవుడు గద్దించడానికి, దేవుడు నిన్ను పరీక్షించడానికి. ఇదిగో దేవుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను దర్శిస్తాడు. మరి దేవుడు ఇంకొకసారి దర్శిస్తాడు. ఆఖరిగా చూసుకుందాం. నీ స్పందన కొరకు నీ వాక్యము విన్నావు, వాక్యం విని నువ్వు ఏ రీతిగా నీ మనసును మార్చుకుంటున్నావో దేవుడు కూడా దాన్ని బట్టి దర్శిస్తాడు.
చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 37-38. లేదు, 37-38. యెరూషలేమా యెరూషలేమా, ఏలాగూ చేర్చుకున్నాను, ఇంటిని గాని మీరు వల్లకపోతురి, ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉంది. దేవుడు ఎప్పుడు దర్శిస్తాడంటే నువ్వు మారాలని, నీ మార్పు చెందాలని. ఇదిగో నీ స్పందన కొరకు ఏం చేస్తాడంటే దేవుడు వేచి చూస్తుంటాడు, దర్శిస్తాడు నువ్వు మారడానికి. ఇదిగో ఇక్కడ అంటున్నా, యెరూషలేమా యెరూషలేమా, మీరు ఎన్నో మార్లు నేను మీ దగ్గరకు వచ్చాను, అయినా మీరు మారలేదు. నీకు ఎన్నో మార్లు నేను చెప్పాను, మీరు ఇలా బ్రతకండి అలా బ్రతకండి అని మీకు ఎన్నో మార్లు నేను మాదిరి చూపాను. ఇదిగో కోడి తన పిల్లలను ఏ రీతిగా రెక్కల కింద కాచుతుందో మిమ్మల్ని కూడా నేను అనేక మార్లు కాచాను, అయినా మీరేం చేసినట్టు నా మాటలు వినక మీరు లోకంలో జీవించారు. ఇదిగో మీ కొరకు నేను ఎంత కష్టపడ్డాను, ఎన్ని చేశాను, ఎన్ని మార్లు నిలబెట్టి మీకు వాక్యాన్ని వినిపించాను. మీరు ఎన్నో మార్లు వాక్యాన్ని విన్నారు, కానీ మీరు బయటికి వెళ్ళిన తర్వాత జీవించట్లేదు అనే దేవుడు మన స్పందన కొరకు, మన మార్పు కొరకు అంట వేచి చూస్తున్నాడు. చూడండి, ఆఖరిగా ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. దానికంటే ముందు లూకా గ్రంథము మనం చూసుకొని ముగించుకుందాం. 19వ అధ్యాయం లూకా 19 41 41 42 43 ఒక్కసారి చదవండి. ఆయన పట్టణముకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఏడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడని నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నది. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగక ఉంటివి. ప్రభువు నిన్ను ఎన్నో మార్లు దర్శించాడు, దీవించడానికి దర్శించాడు, గద్దించడానికి దర్శించాడు, ఇదిగో నువ్వు ప్రార్థించినప్పుడు దర్శించాడు, ఇదిగో నిన్ను పరీక్షించడానికి దర్శించాడు. ఇన్ని మార్లు నువ్వు దర్శించినా నీవు ప్రభు యొక్క దర్శనాన్ని నువ్వు ఎరగలేవు, నీవు దేవుని యొక్క మాటలు వినలేదు, నీవు నీ ప్రవర్తన మార్చుకోలేదు. దేవుడు నిన్ను ఎన్ని మార్లు దర్శించాడు అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇదిగో ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి. మనం ఆయన దర్శనాన్ని ఎరగాలి, ఆయన దర్శనాన్ని ఎరిగి ఆయనకు లోబడి జీవించాలి. ఏమని అందుకని మన స్పందన కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏంటంటే హృదయం అనే తలుపు వద్ద ఆయన ఏం చేస్తున్నాడు, తట్టుచున్నాడు. ఎన్ని మార్లు తట్టాలి, ఎన్ని మార్లు నిన్ను గద్దించాలి, ఎన్ని మార్లు నీకు వాక్యాన్ని వినిపించాలి. నీ స్పందన కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దీని వల్ల ఆయన నిన్ను దర్శించేవాడు. ఇప్పుడు చెప్పండి, మట్టి మానవులను, ఇదిగో చిన్న మనుషులను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడా, దర్శిస్తాడు. అమ్మని మట్టి మానవులు ఆయన దర్శించేవాడు. ఇదిగో మనుషులను జ్ఞాపకం చేసుకోవడానికి మనుషుడు ఏ పాటి వాడని దావీదు గారు అన్నాడు. ఎంతటి వాడైనా ఏ పాటి వాడైనా పురుగు వంటి ఆవిడ వంటి మానవులను కూడా దేవుడు దర్శిస్తాడు. కానీ దర్శించే కాలము నువ్వు ఎరగాలి, ఆ దర్శించిన దినాన్ని నువ్వు గుర్తు చేసుకోవాలి, ఆ దర్శించిన దాన్ని బట్టి నీ ప్రవర్తన నీవు మార్చుకోవాలి. ఆ రీతిగా మనందరము కూడా ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకొని ఇదిగో ఆయన దర్శించే మానవులుగా, ఇదిగో ఆయన దర్శించే జీవితాలు, ఆయన దర్శించే భక్తులుగా మనం ఉండి ఆయన దర్శనాన్ని మనం చూడాలని, ఆయన దర్శనం మనకు కలగాలని, ఇదిగో అలాంటి దర్శనం మీరందరూ కూడా పొందుకోవాలని మరొకసారి ప్రభు పేరిట మీ అందరినీ వేడుకొనుచు నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి యొక్క మాటలు మన వినికిల్లో దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో అందరూ కూడా మోకరించి ప్రభు యొక్క పాత్రలు మనం చేయవేద్దాం.